first time we are seeing that the way how the honorable speaker sir was managing everything in the assembly, it was super fantastic, expeditious thing. And ముఖ్యంగా ఏంటి అంటే ఎప్పుడూ కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే గనక ఒక గొప్ప స్థానంలో ఉండాలి. సో, కానీ మాలాంటి సామాన్యమైన ఒక స్టూడెంట్స్‌కి, తర్వాత మాలాంటి ఒక టీచింగ్ ఫ్యాకల్టీకి ఇంత పెద్ద ఆపర్చునిటీ మనకు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికైతే గనక నేను చాలా థాంక్‌ఫుల్‌గా ఉన్నాను. ఎందుకంటే గనక సో, మనము ఆల్రెడీ వింటూ ఉంటాము. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసేసి. కానీ ఆ బాలుల్ని పౌరుల్లాగా ఎలా తయారు చేయాలో ఎవరికీ తెలీదు. కానీ మనము ఒక సొసైటీలో ఒక హెల్పింగ్ దాంట్లో గనుక ఉంటే ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది. సో, ఆ సాధ్యం అవ్వాలి అంటే ఫస్ట్ పిల్లలకి ఏంటి సొసైటీ అంటే తెలియాలి. సో, అలా తెలియజేయడానికి మన నారా లోకేష్ గారు తీసుకున్న ఈ ఫస్ట్ స్టెప్ దిస్ ఈస్ వెరీ అమేజింగ్ అండి. థాంక్ యూ సో మచ్ అండ్ అబౌట్ ద స్పీకర్ సార్. సార్ యాక్చువల్లీ నేను స్పీకర్స్ అని చూసినప్పుడు లైక్ లాట్ ఆఫ్ క్వెషన్స్ అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అండ్ సార్ ఫేస్‌లో ఐ డిడ్ంట్ ఈవెన్ సీ వన్ కైండ్ ఆఫ్ ప్రెషర్. సర్ హ్యావ్ హ్యాండిల్ ఆల్ ద క్వెషన్స్ సో వెల్. అండ్ అక్కడ అంతమంది క్వెషన్స్ రేజ్ చేస్తూ ఉంటారు. అసలు ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా లేకుండా అంత చక్కగా అసెంబ్లీ అంతా పీస్‌ఫుల్‌గా హార్మనీ ఉన్నింది. సో, పిల్లలు దాని నుంచి బాగా నేర్చుకున్నారు. వి వర్ థింకింగ్ లైక్ అక్కడ ఏమైనా గొడవలు జరుగుతాయి లైక్ దట్. బట్ ఇట్ వాస్ సో హార్మనీ. సో, మేము కూడా మా పిల్లలకి ప్రౌడ్‌గా చెప్పుకోవచ్చు. లైక్ వి ఆర్ హావింగ్ సచ్ కైండ్ ఆఫ్ లీడర్స్ వేర్ నో డిస్ప్యూట్ ఈస్ దేర్. అందరూ హార్మోనియస్‌గా చేసినందుకు సర్, ఆనరబుల్ స్పీకర్ సర్, యూ ఆర్ ఇన్‌స్పిరేషన్ ట్రూలీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ us. థాంక్ యూ సో మచ్.